Another topic is another dynasty, Araviti dynasty, ఒక స్మాల్ వంశం, చిన్న చిన్న డైనాస్టీ వంశానికి చెందినటువంటిది. ఇందులో జరిగినటువంటి ప్రాసెస్ ఏంటి, అసలు అరవీటి వంశం వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? అరవీటి డైనాస్టీ చివరిదైన విజయనగర సామ్రాజ్యంలో అరవీటి డైనాస్టీ. అసలు అరవీటి అన్నటువంటి పేరు ఎట్లా వచ్చింది అంటే, దే ఆర్ కేమ్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్ అరవీడు. కర్నూలు జిల్లాలోని అరవీడు అనే ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళు. కర్నూలు డిస్ట్రిక్ట్లో అరవీడు ప్రాంతం. దే ఆర్ బిలాంగ్స్ టు అరవీడు ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్, కర్నూలు జిల్లాకి చెందినటువంటి అరవీడు ప్రాంతానికి చెందిన వాళ్ళు. దట్స్ వై దే ఆర్ ఆల్సో కాల్డ్ అరవీడు డైనాస్టీ. అందుకే వాళ్ళ యొక్క ప్రాంతం పేరునే వీళ్ళ యొక్క వంశం పేరుగా మార్పు చెందింది అని చెప్పొచ్చు. మరి అరవీటి వంశంలో మొదటి వాడెవడు, ప్రసిద్ధుడెవడు? ద ఫస్ట్ ఫోర్ ఫాదర్ ఆఫ్ అరవీటి డైనాస్టీ. అరవీటి డైనాస్టీలో ఫోర్ ఫాదర్గా గుర్తించబడినటువంటి వాడు వీళ్ళ యొక్క మొదటివాడు. అలాగే ఒక రకంగా మనం పూర్తి స్థాయిలో అంత డెప్త్ అయితే మనకి ఇవ్వడు, బట్ అరవీటి వంశానికి చెందినటువంటి మూల పురుషుడిగా లేదా అరవీటి వంశానికి ముందువాడిగా గుర్తించబడినటువంటి వాడు చెప్పుకుంటే చాలు. సో అతను ఎవరు అంటే అరవీటి తిమ్మరాజు. ఫస్ట్ వన్ అరవీటి తిమ్మరాజు. అరవీటి తిమ్మరాజుకి ఉన్నటువంటి కొడుకులు ఎవరు అంటే వాళ్ళే అరవీటి అలియ రామరాయ, అలాగే రెండవ వాడు తిరుమలరాయ, అతని వెంకటాద్రి అంటారు. అరవీటి వెంకటాద్రి. అలాగే నెంబర్ 3 అరవీటి తిరుమలరాయ. సో వీళ్ళ ముగ్గురు ఈ తిమ్మరాజుకి కుమారులు. అరవీటి తిమ్మరాజు మొదటివాడిగా మనం ఇక్కడ గుర్తించాలి అరవీటి వంశంలో. ఈ తిమ్మరాజుకు సంబంధించినటువంటి పెద్ద కొడుకు అలియ రామరాయలు. వీడు బహమనీ సుల్తాన్ల దగ్గర చాలా సంవత్సరాల పాటు పనిచేశాడు. తర్వాత ఈ వెంకటాద్రి కూడా తరువాత కాలంలో అలియ రామరాయలు ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యాడో ఇతను కూడా విజయనగర సామ్రాజ్యంలో ఒక సైనిక విభాగంలో పనిచేసేవాడు. అలాగే తిరుమలరాయ ఆల్సో వన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ విజయనగర కింగ్డమ్. సో వీళ్ళ ముగ్గురుతో తిమ్మరాజు ఎవరి దగ్గర పనిచేశాడు సేనాధిపతిగా అంటే, హీ వాజ్ వర్క్డ్ ఎట్ ఇన్, మనకి తెలుసు సాలువ నరసింహరాయ దగ్గర పనిచేస్తాడు ఇతను. హీ వాజ్ వర్క్డ్ ఎట్ సాలువ నరసింహరాయ దగ్గర ఇతను పనిచేసి అక్కడే ఇతను కొన్ని కార్యకలాపాలు కూడా చేపట్టి ఆ తర్వాత ఈ అలియ రామరాయలు తిమ్మరాయల మరణాంతరం బహమనీ సుల్తాన్ల దగ్గర పనిచేస్తూ ఆ తర్వాత ఇతను విజయనగర సామ్రాజ్యంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. రైట్. దీని తర్వాత ఇప్పుడు ఈ అరవీటి వంశానికి చెందినటువంటి వీళ్ళు యాక్చువల్గా ఎప్పుడు వీళ్ళు పరిపాలనలోకి వచ్చారు, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చింది అంటే మనకి తెలుసు. ఆఫ్టర్ ది బ్యాటిల్ తల్లికోట యుద్ధమని, లేదా రాక్షస తంగడి యుద్ధమని, లేదా బన్నిహట్టి యుద్ధమని, లేదా భోగాపురం యుద్ధమని ఇట్లాంటి పేర్లతో మనం రాక్షస తంగడి యుద్ధాన్ని 1565 జనవరి 23లో మనం చెప్పుకున్నాం కదా. సో అట్లా ఆ యుద్ధం తర్వాత ఏం జరిగింది అంటే విజయనగర సామ్రాజ్య పతనము ప్రారంభమైపోయింది, తులువ వంశం నాశనము అయిపోయింది. అయితే తులువ వంశం నాశనం తర్వాత అరవీటి వంశం వస్తుంది. అయితే అలియ రామరాయలు దీన్ని స్టార్ట్ చేశాడా? కాదు. ఎందుకంటే అలియ రామరాయ వాజ్ కిల్డ్ బై ఎవరు? నిజాం హుస్సేన్. చంపబడ్డాడు. సరే అతను పోయాడు. మరి పోయిన తర్వాత పరిస్థితి ఏమిటి? అలియ రామరాయలు ఆ యుద్ధంలో చనిపోవడం అయిపోయింది.
అలాగే వెంకటాద్రి కూడా ఆ యుద్ధంలోనే పోయారు. ఏ యుద్ధము? తల్లికోట యుద్ధం 1565లో. రైట్. పోయిన తర్వాత ఏమైంది? ఈ తిరుమల రాయ అన్నటువంటి అరవీటి తిరుమల రాయ అన్నటువంటి వ్యక్తి వెంటనే అప్పటికి తులువు వంశ చివరివాడని చెప్పుకున్నాం. ఎవరు? సదాశివరాయల్ని ఎత్తుకొని తిన్నంగా ఎక్కడికి వెళ్ళిపోయాడినా అంటే పెనుగొండ. చెప్పాను మీకు, లాస్ట్ క్లాస్లో చెప్పాను. హీ వెంట్ టు పెనుగొండ విత్ సదాశివరాయలు, ద లాస్ట్ తులువ డైనాసిటీ రూలర్. తీసుకెళ్ళి పెనుగొండలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజధానిగా చేసుకొని పాలించాలి. అక్కడి నుంచే సదాశివరాయలను తులువ వంశాన్ని నిలబెట్టి విజయనగరాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నంలో విఫలమవుతాడు తిరుమల రాయలు. ఎందుకంటే విజయనగరం బహమనీ సుల్తాన్ల చేత పూర్తిగా ధ్వంసం చేయబడ్డది. సర్వనాశనమైన విజయనగరాన్ని రక్షించడం కానీ అలాగే దాన్ని బాగు చేయడం కానీ తను చెయ్యలేనని ఆలోచించి వెంటనే పెనుగొండని రాజధాని చేసి ఈ సదాశివరాయల ద్వారా మరలా విజయనగరాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమైపోతాడు. కానీ మానసికమైనటువంటి బాధల కారణంగా ఈ చివరివాడైన సదాశివరాయలు చనిపోతాడు పెనుగొండలోనే. పెనుగొండలో అతను చనిపోవడంతో తులువ వంశం క్లోజ్ అయిపోతుంది. ఆఫ్టర్ ఇదే పెనుగొండలో ఎవరబ్బా అంటే ఈ తిరుమల రాయలు, అరవీటి తిరుమల రాయలు మొట్టమొదటిసారి ఈ అరవీటి వంశాన్ని స్థాపించి మరలా విజయనగర వైభవాన్ని తేవడానికి ప్రయత్నం చేశాడు. అలా అరవీటి వంశంలో మొదటి వాడిగా గుర్తించబడిన వాడు ఎవరు అంటే అరవీటి తిరుమల రాయలు. వాస్ సన్ ఆఫ్ ఎవరికి అంటే తిమ్మరాజుకి. తిమ్మరాజు చిన్న కొడుకుగా మనం అతన్ని గుర్తించవచ్చు. అతనే అరవీటి తిరుమల రాయలు. ఈ అరవీటి తిరుమల రాయలు ఈ అరవీటి వంశంలో మొదటి పాలకుడుగా గుర్తించబడ్డాడు. ఇతని క్యాపిటల్ సిటీ ఎక్కడి నుంచి ఉంది అంటే పెనుగొండ. పెనుగొండ నుంచి ఇతను విజయనగర రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. అంతేకాకుండా ఇతని కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని కూడా మనం చూడవచ్చు. ఇతను పెనుగొండ రాజధానిగా సుమారుగా ఒక 2 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. సో 2 years హీ వాస్ వర్కింగ్ ఇన్ విజయనగరం. సో విజయనగరంలో 2 ఏళ్ళు పరిపాలన చేసి హీ వాజ్ ఆల్సో ద గ్రేట్ రైటర్. ఇతను గొప్ప రాయసకాడు. నెక్స్ట్ మరొకటి ఏంటంటే ఒక పుస్తకాన్ని కూడా అతను రాశాడు. హీ వాజ్ ప్రెజెంటెడ్ వన్ ఆఫ్ ది బుక్. ద బుక్ వాజ్ కాల్డ్ శ్రితరంజని. ద బుక్ వాజ్ he wrote the book శ్రితరంజని. మరి ఈ బుక్ దేనికి వ్యాఖ్యానము అంటే ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గీతా గోవిందం. గీతా గోవిందాన్ని రాసిన వాడెవడు? జయదేవుడు. జయదేవుడు రాసిన గీతా గోవిందానికి ఇతను వ్యాఖ్యానం ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. అట్లా ఈ గీతా గోవిందానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలని ప్రజెంట్ చేసి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఈ యొక్క తిరుమల రాయలు. సో ఇతనిలో ఒక కవి పండితుడు ఉన్నాడు, అలాగే రాజ్యాన్ని కాపాడే వ్యక్తి కూడా ఉన్నాడు అని మనం గుర్తించాలి. నెక్స్ట్ ఇతని ఆస్థానంలో ద ఫేమస్ రైటర్ ఆల్సో వాజ్ లివ్డ్. హిజ్ నేమ్ అంటే పాయిట్ ఆల్సో రామరాజభూషణుడు. The great poet also was lived in his court. ఇతని కోర్టులో నివసించాడు. అతని పేరే రామరాజభూషణుడు. రామరాజభూషణుడు. ఇతనికి కూడా ఒక పేరు అదనంగా కూడా నేను చెప్పాను అప్పట్లో చెప్పేటప్పుడు, శ్రీకృష్ణదేవరాయలు చెప్పేటప్పుడు. అతనే భట్టుమూర్తి అని కూడా జనరల్గా అంటాం. ఇతను రాసినటువంటి బుక్ పేరేంటి? హీ రోట్ ద ఫేమస్ బుక్ వసుచరిత్ర. హీ రోట్ ది బుక్. ఇతను రాసినటువంటి పుస్తకం వసుచరిత్ర.